గొంతున వానిపాలెంలో యువతిపై దాడి చేశాడు. కత్తితో యువతిని చంపడానికి ప్రయత్నించాడు సిద్ధు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైన కత్తితో దాడి చేశాడు. యువతి తల్లి చేతికి గాయమైంది. ఏప్రిల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కాలేజ్ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించడంతో సిద్ధుపై యువతి ఫిర్యాదు చేసింది. సిద్ధుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చాక యువతిని చంపాలని సిద్ధు ప్లాన్ చేసుకున్నాడు. నిన్న రాత్రి యువతి ఇంటికి వెళ్లి మరీ హత్యకు ప్రయత్నించాడు. యువతి ఆమె తల్లి అరుపులతో కత్తి వదిలేసి సిద్ధు పరారయ్యాడు. సిద్ధు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇటీవలే ఒక యువకుడు బెయిల్పై విడుదలయ్యి ఓ యువతిని హత్య చేసిన సంగతి మనం మర్చిపోకముందే తాజాగా మరో ప్రేమోన్మాది జైలు నుంచి బయటకు వచ్చి యువతిని చంపాలని ప్లాన్ చేశాడు. సిద్ధు అనే యువకుడు నిన్న రాత్రి యువతి ఇంటికి వెళ్ళి మరీ హత్యకు ప్రయత్నించాడు. యువతి ఆమె తల్లి అరుపులు కేకలతో ఒక్కసారిగా కత్తి వదిలేసి సిద్ధు పరారయ్యాడు.